హైదరాబాద్ వనస్థలిపురంలోని ఆయుష్మాన్ న్యూరో రీహాబిలిటేషన్ సెంటర్ను ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోత్సవం చేశారు. ప్రభుత్వ హాస్పిటల్తో పాటుగా ప్రైవేటు రంగంలో ఉన్న హాస్పిటళ్లు సెకండరీ లెవెల్ చికిత్స పొందిన తరువాత అదే రకమైన చికిత్సకు అందించేందుకు రీహాబిలిటేషన్ సెంటర్లు ఉపయోగపడతాయని మంత్రి అన్నారు. ఏదైనా చికిత్స కొరకు డాక్టర్ వద్దకు వెళ్ళినప్పుడు రోగి తిరిగి ఆరోగ్యకరంగా ఇంటికి వెళ్లేలా రీహాబిలిటేషన్ సెంటర్లు ఉపయోగపడతాయన్నారు. హాస్పిటల్కు వచ్చే రోగులకు పూర్తి స్థాయిలో వైద్యం అందించాలని వైద్యులకు మంత్రి శ్రీధర్బాబు కోరారు. ఒకటి ప్రాథమిక చికిత్స, తర్వాత పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేట్ రంగంలో ఉన్న ఆసుపత్రులకు సంబంధించి అక్కడ సెకండరీ లెవెల్ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత అదే విధమైన ట్రీట్మెంట్ను కొనసాగించే ఒక కార్యాచరణ చేయాలని డాక్టర్ సలహా సూచన మేరకు ఇలాంటి రీహాబ్ సెంటర్స్ అన్నీ కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడతాయి. ట్రీట్మెంట్ కంటే ముందు అదేవిధంగా ఏదైనా ఎయిల్మెంట్ వచ్చినప్పుడు, ఏదైనా చికిత్స గురించి డాక్టర్ గారు పోయినప్పుడు ఏ విధంగానైతే రోగగ్రస్తులైన ఆ సోదరుడో ఆ సోదరిమని తిరిగి ఆరోగ్యకరంగా మళ్ళా ఇంటికి వెళ్ళాలని ఆలోచన చేస్తూ ఉన్న వారికి, కుటుంబానికి కానీ వారికి కానీ ఈ రీహాబిలిటేషన్ సెంటర్స్ పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. మరి ఇక్కడ ఈ ఆయుష్మాన్ ఆసుపత్రికి సంబంధించి అధునాతనమైన అంగుళాలలో పూర్తి స్థాయిలో చికిత్స చేయాలని ఈ రీహాబ్ సెంటర్కు సంబంధించి మరి కొత్త పరికరాలతో ఐసీయూ సెంటర్స్ కూడా ఏర్పాటు చేసుకొని వారు పేషెంట్స్కి అందరికి కూడా ఒక విధమైన ఫెసిలిటీ కల్పించాలని ఆలోచన చేస్తా ఉన్న యువ డాక్టర్స్కి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే జనరల్గా పక్షవాతం వచ్చిన వాళ్ళు కానీ, కాల్చి పడిపోయిన వాళ్ళు కానీ, లేకపోతే రోడ్డు యాక్సిడెంట్లో తలకు గాయం దాకి వాళ్ళకి ఆపరేషన్ చేసిన వాళ్ళకి కానీ, కాల్చి పని చేయకపోవడము, లేకపోతే ముసలి వాళ్ళు అంటే ఏజ్డ్ వాళ్ళకు కేర్ ఇవ్వాలని జెరియాట్రిక్ కేర్ కానీ, ఆర్థో కానీ, లేకపోతే బోన్ ఫ్రాక్చర్ అయిపోయి కాలు నడవలేని వాళ్ళకి కానీ అటువంటి వాళ్ళకు రీహాబిలిటేషన్ సర్వీసెస్ ఇస్తాం. మన దగ్గర స్పెషాలిటీ ఏంటి అంటే నేను న్యూరాలజిస్ట్, తను న్యూరో ఫిజియోథెరపిస్ట్, ఇద్దరు క్రిటికల్ కేర్ ఫిజిషియన్స్ ఉన్నారు మనకు. సో ఐసీయూలో 8 బెడ్స్ ఐసీయూ ఉంది. దానికి రౌండ్ ద క్లాక్ సార్ వాళ్ళు ఇద్దరు చూసుకుంటారు, డాక్టర్ కృష్ణారెడ్డి, డాక్టర్ రాజేందర్. నేను డాక్టర్ జీవీకేఆర్ గౌడ్, న్యూరో ఫిజిషియన్, అండ్ తను డాక్టర్ విజయ్, న్యూరో ఫిజియోథెరపిస్ట్. సో మనకు పేషెంట్ ఇన్కమింగ్ అంటే సీరియస్ ఉన్న పేషెంట్ని ఐసీయూలో పెట్టి వెంటిలేటర్ కేర్ కానీ, లేకపోతే ట్రికాస్టమీ కానీ, పోస్ట్ డీకాన్యులేషన్ కానీ ఎటువంటి సమస్యలకైనా ఐసీయూ ఫెసిలిటీస్ ఉన్నాయి మన దగ్గర. అడ్వాన్స్డ్ వెంటిలేటర్స్, మానిటర్